ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 761వ నామం, మూడక్షరాల నామం శుభగా. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం శుభగాయై నమః అని చెప్పుకోవాలి. శుభగా అంటే అమ్మ సౌభాగ్య విద్యకు సంబంధించినటువంటి నామం ఇది. మంచితనము, వెలుగు, గమనం ఈ మూడు కలిస్తే సుభాగ. మంచి ప్రవర్తన కలిగినటువంటి, నడవడిక కలిగినటువంటి సమన్వయ స్వరూపిణి, సుగుణ సౌరభం అమ్మవారు. ఈ నామంలో అమ్మవారి యొక్క విద్యా లక్షణాన్ని చెప్తున్నారు. అమ్మవారి విద్య పేరు సౌభాగ్య విద్య. పంచదశికి ఇంకొక పేరుంది, అది సౌభాగ్య విద్య. ఒక సాంప్రదాయంలో బాలామంత్రాన్ని కనుక పంచదశి నామంతో కనుక అనుసంధానం చేస్తే అది సౌభాగ్య విద్య అవుతుంది. ఈ సౌభాగ్య విద్యని సౌభాగ్య హృదయమని, శ్రీ విద్యకి ప్రత్యేకించి ఒక శాస్త్రం ఉంది. అమ్మవారు సౌభాగ్య దేవత. శుభగస్య భావం సౌభాగ్యం. భగము అంటే ఐశ్వర్యం, సు అంటే మంచి, మేలు. శుభగ అంటే మేలైన, మంచిదైన ఐశ్వర్యం ఇచ్చేటువంటి తల్లి. ఏ ఐశ్వర్యం పొందడం వల్ల ఇహంలో బాగుంటూ పరమార్థానికి కూడా అవరోధాలు ఉండవో ఆ ఐశ్వర్యాన్ని మనం కోరుకోవాలి. ఐశ్వర్యం, మహత్యం, జ్ఞానం, వైరాగ్యం, యశస్సు, వీరత్వం, ప్రయత్నం, సంకల్పం, శోభ, ధర్మము, సూర్యభగవానుడు, ముక్తి, ఇవన్నీ కూడా ఈ భగ అనే శబ్దానికి అర్థాల కింద తీసుకుంటే శుభగ అంటే మేలైన మోక్షస్వరూపిణి అని అర్థం. అమ్మవారిది సౌభాగ్య విద్య అని అనడానికి కారణం ఆ ఉపాసనా ఫలంగా ఐశ్వర్య, మాహత్య, జ్ఞాన, వైరాగ్య, యశస్సు, ప్రయత్నం, సంకల్పం, ధర్మం, మోక్షం ఇవన్నీ కూడా అమ్మని మనం ఆరాధిస్తే, ఉపాసిస్తే మనకు లభించేటువంటి ఫలితాలు. మంగళకరమైన సౌందర్యాన్ని కూడా సౌభాగ్యం అంటారు. ఈ సౌభాగ్యాలన్నీ కూడా అమ్మ రూపాలే. శుభగా శబ్దానికి మరొక అర్థం సర్వేహి భజతే, అందరి చేత భజింపబడుతున్నది కనుక అమ్మ శుభగా. భజింపబడుతున్నది భగ. భజించుట అంటే ఆశ్రయించుట, ఉపాసించుట. అమ్మవారిని అందరూ ఉపాసిస్తారు, అందరూ ఆశ్రయిస్తారు. పూజ్యతే యాసురై సర్వైస్తాం దేవా భజతే యతః సేవాయాం భజతేర్ధోర్భగవతే స్మృతాః అని చెప్పి దేవీ పురాణం చెప్తుంది. శుభగా శబ్దాలకి శాస్త్రం చెప్పినటువంటి అర్థం ఇది. దీనికి నారాయణదాస్ గారు, ఆదిభట్ల నారాయణదాస్ గారు తెలుగులో అనువాదం చేస్తూ ఆనందమైన తెల్లనమ్మల పిల్ల అన్నాడు. మలపిల్ల అంటే కొండ కూతురా, అంటే పర్వతరాజపుత్రిక పార్వతి. అందమైన ప్రతి ఒక్క వస్తువు అమ్మ రూపమే. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే సృష్టిలో అందం కనిపినప్పుడల్లా అమ్మా అని చెప్పి దండం పెట్టే సంస్కారం వస్తుంది, భక్తి కలుగుతుంది. అందమైనదెల్ల నమ్మల పిల్ల 5 ఏండ్ల ఈడున పలలారు బిడ్డ అంటే కుమారీ పూజలో 5 ఏళ్ల బాలికగా ఆరాధించబడుతున్నటువంటి అమ్మాయిని శుభగా అన్నారు. వేడి వేల్పు నూడుగా వెలిగించు జగ్గు, వెండి వేల్పు అంటే సూర్యుడు, భగ అంటే సూర్యుడు అని అర్థం. త్రిలోక సౌభాగ్యమయీం భక్తి ముక్తి ప్రదామయీం ఆరాధ్య శుభగాం భక్త్వా నారీవా కిన్న విందతి అని పద్మపురాణం చెప్పింది. ముల్లోకాలలో సౌభాగ్యం మూర్తి కట్టినటువంటి అమ్మవారు భక్తి ముక్తి ప్రదాయిని. అలాంటి శుభగా అయిన తల్లిని ఎవరు ఆరాధిస్తున్నారో వారికి లభించనిది ఏముందయ్యా అని చెప్పి మంగళకరమైన వస్తువులన్నింటినీ కూడా చెప్పారు. ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం శుభగాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.